ఆ రోజు ఆదివారం. నేను ఆ వీక్ మొత్తానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పనుంది. వెదురు టీవీ చూస్తావా అని అడిగాను. నేను హెల్ప్ చేస్తానమ్మా అన్నాడు. సరే ఏం చేస్తావు అంటే అక్కడ గట్టు మీద పెట్టిన కరేపాకును ఒలుస్తా అన్నాడు. సరే ఒలవమ్మా అని చెప్పాను. ఈలోపు వహిన్ వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను అప్పుడే వేసిన పిండిని బౌల్లోకి పోయమన్నాను. లాస్ట్ టైం ఇలా వేసినప్పుడు కాస్త పిండి కింద పడింది. కానీ ఈసారి ఒలక్కుండా వేశాడు. ఆ రోజున కానీ నేను తిట్టి ఈ రోజు మరో అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు చెప్పండి. పేరెంట్స్గా మనం వాళ్ళు నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అప్పుడే దే లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. సో అలా ఈ రోజు నేను జాగ్రత్త అని చెప్పకుండానే వాడు నీట్గా చేశాడు. అది అయిపోయాక అమ్మ ఈ రోజు ఏదైనా యాక్టివిటీ చేద్దామా అని అడిగాడు. నిన్న ఇంట్లో ఉన్న అట్టపెట్టి టిష్యూ రోల్తో ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక యాక్టివిటీని తయారు చేశాను. అది వాడికి ఇచ్చి ఫస్ట్ టైం ఎలా చేయాలో ఒక్కసారి వాడికి చూపించాను. దాని తర్వాత నేను తయారు చేసిన 7 కార్డులు అయిపోయే వరకు వాడే చేశాడు. అండ్ పెట్టిన ప్రతిసారి అమ్మ ఐ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ అని అడిగాడు. తప్పు చేస్తే వాడే సెల్ఫ్ కరెక్ట్ చేసుకున్నాడు. సో పేరెంట్స్ మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు చేసే పనుల్లో మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ని క్రియేట్ చేసి వాళ్ళని ఆడిస్తే వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడమే కాకుండా ఇంకా మంచి బాండింగ్ కూడా క్రియేట్ అవుతుంది.